సమస్య రాకుండా సంఘం ముందుకు పోలేదు. సమస్య రాకుండా ముందుకు పోలేదు. సమస్యలో నుండే సంఘం పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందండి? అసలు నీకు సమస్య రాకుండా సంఘానికి పోదువా? సమస్య రాకుండా సంఘానికి పోదువా? సమస్య వచ్చింది కనుకనే సంఘానికి వచ్చింది. సంఘంలో వచ్చిన వాడే నువ్వు సంఘస్థులు అయినావు. నువ్వు సంఘంలో ఒక భాగమైనవు. నిన్ను సంఘము అన్నారు. ఏమన్నారు? ఇది నీ దేవుని సన్నిధిని కనపడడానికి మీరు సిద్ధపడండి. దేవుని సంఘం ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి రావాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకు విషయం చెప్పాలి. ఆయన ఏం మాట్లాడతారో మనకు దేవుడు చూసుకోవచ్చు. నేను చెప్తున్నా, మీరు ఊరికినైనా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుని నిద్రతో నిద్రపోండి. దేవుడు మీతో మాట్లాడు. లేదు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడు. ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడండి? వాక్యం ద్వారా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను సంఘంతో మాట్లాడతాను. ఎవరితో మాట్లాడు అర్థం కాదు. నాకు వేరే పని ఏమి, నేను మాట్లాడేది ఎవరితోని? సంఘంతో మాట్లాడు. ఏంటి? నువ్వు సిద్ధపడము, నువ్వు సిద్ధంగా ఉండు. నీతో ఉన్న వారిని ఏం చేయాలా? సిద్ధపరచుకో. వారికి కావలు ఏం చేయాలా? దేవుడి స్తోత్రం కలుగును గాక.